ఆర్ఎస్ఎస్ అఖిల భారతీయ సంపర్క్ ప్రముఖ్ రామ్లీల్ జీతో ఏపీ మంత్రి నారా లోకేష్ భేటయ్యారు. ఉండవల్లి నివాసంలో రామ్లాల్ కు మంగళగిరి సాల్వాతో సత్కరించి స్వాగతం పలికారు. ఇక దేశవ్యాప్తంగా ఆర్ఎస్ఎస్ చేపట్టిన కార్యక్రమాలు, సంస్థ విశిష్టతను లోకేష్ వివరించారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో మోంతా తుఫాన్ వరద బాధితులకు ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. గత 5 ఏళ్లు రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగాన్ని వదిలిపెట్టి దుర్మార్గపు పరిపాలన అందించిన వ్యక్తి జగన్ అని ఎమ్మెల్యే మండిపడ్డారు. భారతదేశానికి చక్కటి రాజ్యాంగాన్ని బిఆర్ అంబేద్కర్ అందించారని మాజీ మంత్రి అంబటి రాంబాబు కొనియాడారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయిన తరువాత విజయవాడ నడిబొట్టులో బిఆర్ అంబేద్కర్ స్మృతివనాన్ని నిర్మించడం జరిగిందని తెలిపారు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక స్మృతివనాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబేద్కర్ ను కేంద్రం అవమానిస్తుందని మాజీ ఎంపీ హనుమంతరావు ఆరోపించారు. అంబర్పేట్ శ్రీరమణ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. యువత అంబేద్కర్ ను ఆదర్శంగా తీసుకోవాలన్నారు విహెచ్. కార్యకర్తల అభిప్రాయాలకు విలువనిస్తూ పార్టీ బలోపేతానికి చర్యలు తీసుకుంటున్నట్లు కాంగ్రెస్ నేత అఖిలేష్ శుక్లా తెలిపారు. పార్టీ సంస్థాగత నిర్మాణ కార్యక్రమంలో భాగంగా పీసీసీ సభ్యురాలు అరుణతో కలిసి ముమ్మిడివరంలో నియోజకవర్గ నేతలు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. భారత రాజ్యాంగం దేశ ప్రజాస్వామ్య వ్యవస్థకు బలమైన పునాది వేసిందన్నారు బాలనగర్ సీఐ నరసింహరాజు. బాలనగర్ జెడ్పీ స్కూల్లో జరిగిన రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. రాజ్యాంగం యొక్క ప్రాముఖ్యత గురించి విద్యార్థులకు వివరించారు సీఐ. బీసీలకు కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయం చేసిందని మండిపడ్డారు నీల వెంకటేష్. బషీర్బాగ్ చౌరస్తాలో బాబు జగజీవన్ రావు విగ్రహం వద్ద అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. దొంగ హామీలు ఇచ్చి బీసీలపై ప్రేమ ఉన్నట్లు కాంగ్రెస్ నటిస్తోందని మండిపడ్డారు. ఈ అంశంలో ప్రభుత్వం దిగివచ్చే వరకు పోరాటం చేస్తామన్నారు నీల వెంకటేష్. కేంద్రం ప్రవేశపెట్టిన 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు వామపక్ష పార్టీల నేతలు. మంచిర్యాలలోని ఐబీ చౌరస్తా వద్ద కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేసేందుకు యత్నించారు. ఇక పోలీసులు వారిని అడ్డుకున్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఆందోళనకారులు నినాదాలు చేశారు. దీంతో కాసేపు అక్కడ ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. తెలంగాణ కోసం అమరుడైన పోలీసు కృష్ణయ్య సంస్కరణ సభను డిసెంబర్ 1న నిర్వహిస్తున్నట్లు మండలి డిప్యూటీ చైర్మన్ మండా ప్రకాష్ ముదిరాజ్ తెలిపారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఇందుకు సంబంధించిన పోస్టర్ ను ముదిరాజ్ నేతలతో కలిసి ఆయన ఆవిష్కరించారు. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని కుషాయిగూడలో ట్రాఫిక్ నియంత్రణ కోసం సత్ప్రవర్తన చెందిన 80 మంది రౌడీ షూటర్లను వినియోగించుకుంటున్నారు పోలీసులు. ప్రజలకు ట్రాఫిక్ పై అవగాహన కల్పించారు. హైదరాబాద్ లో ట్రాఫిక్ పెద్ద సమస్యగా మారిందన్నారు కుషాయిగూడ సిఐ భాస్కర్ రెడ్డి. కృష్ణా జిల్లా గుడివాడ ఈవీఆర్ ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీకి సంబంధించి దొంగ బిల్లులు సృష్టించి కోట్ల రూపాయలు దోపిడీకి పాల్పడ్డారు. ప్రభుత్వ పథకాలను లూటీ చేసి వ్యాపార కేంద్రంగా మార్చారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక ఆరోగ్యశ్రీని పక్కదారి పట్టిస్తున్న ఈవీఆర్ ఆసుపత్రిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు స్థానికులు. బాలనగర్ ఎక్సైజ్ స్టేషన్ పరిధి బోరబండలో కిలోకు పైగా గంజాయి పట్టుబడింది. పక్కా సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించారు. ఓ వ్యక్తిని అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి గంజాయి బైక్ ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ప్రకాశం జిల్లా పెద్దమంతనాలలో ఈ నెల 20న జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. నిందితుడు అర్తి నాగన్నగా గుర్తించి పోలీసులు అరెస్టు చేశారు. కుటుంబ కలహాల కారణంగా తన అన్న అయిన అర్తి అంకన్నను కత్తితో గుండెపై పొడిచి హత్య చేశాడు. దీంతో పోలీసులు నాగన్నను అరెస్టు చేసి కోర్టుకు తరలించారు. సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి సందర్భంగా కాకినాడ జిల్లా ఏకే మల్లవరం గ్రామానికి భక్తులు పోటెత్తారు. భక్తి శ్రద్ధలతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకుని భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇక భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు.
అంబేద్కర్ కోనసీమ జిల్లా మాచివరం గ్రామంలోని శ్రీవల్లి దేవసేవ సేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి సందర్భంగా స్వామివారికి కళ్యాణం మరియు ప్రత్యేక అభిషేకం నిర్వహించారు. కుటుంబ సమేతంగా ఆలయానికి తరలివచ్చిన భక్తులు తమ మొక్కులు తీర్చుకున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజూరు నియోజకవర్గంలో రాజీ నో కాంప్రమైజ్ అనే సినిమా షూటింగ్ ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు. మంత్రి వాసంశెట్టి సుభాష్ స్విచ్ ఆన్ చేయగా క్లాప్ కొట్టి మంత్రి కందుల దుర్గేష్ సినిమా షూటింగ్ ను ప్రారంభించారు. కేరళకు మించిన ప్రకృతి అందాలు కోనసీమలో ఉన్నాయని కొనియాడారు. విజయవాడలోని ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ కార్యాలయంలో 76వ భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయభాను హాజరయ్యారు. బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి జనసేన నేతలు నివాళులర్పించారు.